ఒక ఫ్లేవర్ వస్తే లేపు, ఆ ఫ్లేవర్ ఏమో ఎడికి వెళ్ళిపోయింది, మాకు తెలియదు అది ఏం ఆ పేరేంద్ర ఫ్లేవర్ నాకు తెలీదమ్మా. 800 కిలోమీటర్స్ నడిపించిండు నాన్ స్టాప్ 800 కిలోమీటర్స్ ఆయన రోబోటిక్స్ మధ్యలో కంప్యూటర్ మధ్యలో ఇది చూడు గ్రీనరీ. ఎన్ని జింకలు ఉన్నాయి చూడరు గాయస్ మీరే. అబ్బా అబ్బా కొడక వస్తుంది చూడనికి. సో కృష్ణ కృష్ణ నీలాకాశం దిగి వచ్చే అవార్డు వచ్చింది వీళ్ళకి, ఆస్కర్ అవార్డ్, ఇంటర్నేషనల్ ఆస్కర్ అవార్డ్. సో థ్యాంక్ యూ. చేంజ్ కాలేదు ఆయన, ఆస్కర్ అవార్డు వచ్చినా కూడా ఎట్లున్నాడు అట్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు అప్పటికెళ్ళి కంటిన్యూ ఇద్దరం నడిపిస్తున్నాం. ఇప్పుడే 4 గంటలు అనుకుండు లెవరా వీడియో తీరా అంటే కూడా ఒక వీడియో తీయమంటే 4 గంటలు. ఒక ఫ్లేవర్ వస్తే లేపు, ఆ ఫ్లేవర్ ఏమో ఎడికి వెళ్ళిపోయింది, మాకు తెలియదు అది ఏం ఆ పేరేంద్ర ఫ్లేవర్ నాకు తెలీదమ్మా. ఫ్లేవర్ అని తెలుసు, ఫ్లేవర్ అని తెలుసు. ఆ ఫ్లేవర్ పేరుకి నాకు కూడా తెలుసు. నాకు ఆ సీతాఫలం ఉండే ఫ్లేవర్ ఒకటే తెలుసు. నాకు కూడా తెలుసు. వచ్చేటప్పుడు ఏదో చెప్పినావు ఫ్లేవర్ పేరు. ఇప్పుడు ఏ పేరు చెప్పలే, నేను ఫ్లేవర్ వస్తుందని చెప్పిన. ముందే చెప్పాలి కదరా. ఇప్పుడు మనం ఏడున్నాం తెలుసా? చెప్పురా. రోడ్ మీద కాదు, మైసూర్ లో ఉన్నాం ఇప్పుడు. మైసూర్లో ఉన్నాం. మైసూర్ నుంచి ఇప్పుడు 125 కిలోమీటర్స్ ఎప్పుడు వెళ్ళిపోయింది. అది ఎంత పెద్ద ఫ్లేవర్ తెలుసా? అది తెలుసు. అయిపోయింది. అరే బెంగళూరు నుంచి వండుకున్నావురా నువ్వు, బెంగళూరు నుంచి వండుకున్నావు, ఈడ లేచినావు. బెంగళూరు కా పైలే ఇచ్చుకోసాకి దుసరాగా ఉందా నడిపించేటన్నా మేమేం చేయాలి రా? టైం పాస్ అవుతుంది అన్న, మాకు కూర్చొని అలసిపోయాం మేము. నీకు కార్ వస్తే నువ్వు కూడా నడిపిస్తాను. అంతేగా మరి. అంతేగా ఇది ఎక్కే అల్లు రైడర్ ఒకటే సుక్కలు చూపిస్తుండే బాయ్ ఇప్పుడు అప్పటి నుంచి. చేలో మనం అయితే ఇక ముంగట మంచి మంచి వ్యూలు అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ చూపిస్తాం మనం ఇప్పుడు. ఏం చూపిస్తావు? వ్యూ పాయింట్ లా ఏంద్రా బాబు ఇప్పుడు ఆడ పోయినాక ఇక్కడ హోటల్ తీసుకుందాం, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోదాం మా బయటికి. చెప్పు జిజ్జానా. ఏముంది చెట్లలో వండాం, లేకపోతే కార్లోనే వండాం. ఆడు ఉంటాయి బోరింగ్ బోరింగ్ ఆకులతో. చెరువులో అరే చెరువులో స్నానం చేస్తే పని చేద్దాం. వాటర్ ఫాల్స్ దాని కింద నించున్నాం, నుంచొని ఆడనే సబ్బు చెప్పి ఏమన్నా రుద్దుకుందాం. ఏమన్నా అరే కదే చెరువులో కడుక్కో కదా అయిపోతుంది. వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళకి అందరూ తలగాని ఏం చేస్తాం బాబు, అదృష్టం. నీకు షాంపూ కావాలా? వద్దు నాకు. తీసుకొని వచ్చిన 2 షాంపూలు తీసుకొని వచ్చిన. నేను వాడని షాంపూ వస్తలే. రోజాన్ అంతా జాగారం చేయించిండు. నేను 3:30 PM నుంచి 800 కిలోమీటర్స్ నడిపించిండు నాన్ స్టాప్ 800 కిలోమీటర్స్. ఆయన పండుకోలే మమ్మల్ని కోటేశ్వరులు అయితే వచ్చి బతకాల నెక్స్ట్ లెవెల్ ఉంది. రోబోటిక్స్ మధ్యలో కంప్యూటర్ మధ్యలో ఇది చూడు గ్రీనరీ. క్లౌడ్స్ తో ఇప్పుడు అయితే ఆడుకోవడం కొంచెం తీసుకో, ఇంటికి తీసుకోదా బాక్స్ పట్టుకొని పట్టుకోవచ్చు కదా. చెకింగ్ అయితే చెకింగ్ కార్డ్ ఆడతారు. అరే అవును కదా అమ్మా. ఇందాక అసలు ఒక ఏమంటారు పుల్లి ఏందన్నా అది సఫారీ, ఒక చిన్న 1 కిలోమీటర్ సఫారీకి అయితే పోదాం అనుకున్నాం. బట్ టికెట్ వచ్చి 650 కనిపిస్తుంది లేకపోతే లేదంట. మా లక్ మన లక్ ఎట్లా నడుచుకుంటే పోవాలా మనం వస్తుంటే. పులి చెక్ పోస్ట్ ఎక్కడ చెక్ పోస్ట్? అరే అన్నా అడవన్నా ఇది అడవి ఇది
అంతే మనకి నిన్నే కనిపిస్తుంది. నిన్నే చూడాలి పులి వచ్చి నిన్నే కలుస్తుంది. అరే నీకు తెలియదురా, నేను వచ్చి రాగానే తెలిసిపోతుంది దాన్ని, నీకు తెలియదు. పులిగా ఇది మా చిచ్చపోయి వచ్చిన అంటారేమో. వాసన వస్తుంది ఇప్పుడు, వాసన వస్తుంది దానికి. అరే ఏంది బాయ్ వస్తానే అప్పటి నుంచి విత్తనాలు మరి. నువ్వు ఓకే గైస్, కానీ మనం అయితే మనకు గెలిచి ఇప్పుడైతే నాకు గెలిచి మంచి పులి కనిపించాలి. ఇట్లా చూపించగానే అక్కడ కనిపించాలి పులి. అరే అరే ఎవరు సెల్ డబ్బాలు కొట్టుకుంటారేమో. అన్నేమో నేను వచ్చినట్టు తెలిసిపోనే అంటుండు, నువ్వేమో నన్ను చూడు అంటున్నావు. నువ్వేమన్నావా అన్న? సైలెంట్ ఉన్నాడు. మేమిద్దరం దోస్తులు, ఇద్దరు దోస్తులా? మా సెట్టింగ్ ఒక డబ్బా అన్న అన్నీడా. అరే ఏనుగుది పియ్యి ఏది కింద పడ్డది ఇంకా. ఈడ వాడది. ఒక్కనికే కనిపిస్తున్నాయేమన్నా, మాకు కనిపిస్తలేవు అవన్నీ. జూమ్ చేసుకుంటా తర్వాత. కానీ ఇంకేమైనా కనిపిస్తాయి, ఇంకేమైనా వెయిట్ ఏమైనా కనిపించినాయి ముంగట? కనిపిస్తాయి చెప్పానా? ఆపి మరి చూపిస్తాం మనం. బండి ఆఫ్ చేసి నువ్వు కూడా పోమా? నేను ఉరితే వచ్చేస్తాయి. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? పిలువు. ఎట్లా వస్తాడు తెలుసా? అదే అది టార్జాన్. టార్జాన్. అరే మంచి అబ్జర్వ్ చేయండి. ఏమున్నాయి? అరే ఉంటారు మా ఊళ్ళో. తగ్గించుకుంటే మంచిది. ఓకే అన్న చూసాం. నేను లెఫ్ట్ సైడ్ మొత్తం కవర్ చేసుకుంటా, మీరు రైట్ సైడ్ చూసుకోరి. ఏడున్నా నన్ను జింకలన్నా ఒక్కసారి ఎన్ని జింకలున్నా తెలుసా ఆడైతే. ఆయన కోల్వే थोड़ा पीछे लो జింకలవి మేకల. ఇక్కడ గైస్ చూసుకో ఎన్ని జింకలు ఉన్నాయి చూడరు గైస్ మీరే. అబ్బా కొడక. సో మనం వాటిని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటాను, వెళ్ళిపోదాను. అన్న ఒకసారి ఆడైతే ఇంకా కుప్పున్నాయి, కుప్ప అనిపిస్తలేదు. ఎంత నాకు 10-15 ఉన్నాయి ఆడ. गाड़ी आ रही जी पीछे से. ఇంకొంచెం వెనుకలో వాళ్ళ మనం, ఇంకొంచెం మనకి చూస్తాం బాబా. చూడండి గాయస్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని జింకలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈజీగా 10 to 15 ఉంటాయి. హాయ్ చలో బాయ్. మనకి ఒక సక్సెస్ఫుల్ గా అయితే జింకలు అయితే చూసిస్తాం. అన్న పామనా పాము కట్టే అది కట్టే. సో గైస్ We shall not be responsible for attack by elephant. చూపించేసాను. ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడు ఇంకా మనము నాకు తెలిసి ఈరోజు ఎందుకో నాకు బ్లింక్ అవుతుంది ఎప్పుడు కానీ. ఎలిఫెంట్ అనిపిస్తుంది నాకు. చూడరు ఎంత క్లోజ్ ఉంది. వెళ్ళిపోయింది. సక్సెస్ఫుల్గా అయితే ఎలిఫెంట్ అయితే చూసేసామన్నమాట. అరే అన్న దగ్గర వచ్చా అది ఉర్రింది. ఉర్రుతుంది అది. మో ఇట్లనేం రా నాయన. అనేది మేల్ అది ఫీమేల్. అది దంతాలు లేవు. దాతా నీ
మన జిజ్జన్న అన్నమాట ఇది చేసి చూపిస్తాడు అనమాట. ఏనుగన్నాడు, ఏనుగైతే చూపించిండు. అవునా నిజమా? ఇప్పుడు నెక్స్ట్ ఏందన్నా మరి? పులి 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 పక్కన నల్లది కూడా ఉంది, బ్లాక్ పాంథర్ కూడా ఉంది. అరే వీడియో తీసుకొని పెట్టుకోరా జల్దీ. ఇంత ముద్దుగున్నవే పక్కన. సో ఉరికిపోయింది అది పులిని చూసి నన్ను. ఓకే అన్నా, నువ్వు ఉన్నాక మళ్ళీ పులి ఎందుకన్నా? ఏం చేస్తాం మనోలే కదా అంతా. పిలుస్తూ వస్తారా? ఫోన్ కొట్టి మరొకటి చిన్నది మాట్లాడతలే కానీ నా మీద. ఎందుకు? చాలా రోజుల తర్వాత వచ్చిన. చిలికలో ఉన్నావా నేను రోజులు? చాలా రోజుల తర్వాత వచ్చిన కదా ఇలా కలవని. ఓకే ఇక్కడ అరే కోడి ఏమో కోడి అంటారు దీన్ని. ఏ కోడి? అది ఏమో కోడి అంటారు. ఏమో టర్కీస్ ఉంటాయి కదా ఇక్కడ. ఉంటాయి ఉంటాయి టర్కీలు ఉంటాయి. ఓకే గైస్, ఇంకా చాలా కెమెరా అయితే ఆన్ అయితే పెట్టుకుని ఉన్నా అనమాట. సడన్ గా మనకు అనిపిస్తుంది దీనికి. చలో మళ్ళీ తీసాం. సో గైస్ ఇక్కడ నుంచి తమిళనాడు బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి తమిళనాడు లిమిట్ స్టార్ట్స్. చెప్పు చూసానా, మనం ఇప్పుడు ఎడికి పోతున్నాం. ఇప్పుడు మనం పోతున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఎలిఫెంట్లకి ఫీడింగ్ ఎలిఫెంట్లకి తినిపోయాలన్నమాట. ఏమి ఇస్తుంది తినిపిస్తాం. అట్టి పండ్లు తినిపిస్తాం. అట్టి పండ్లు అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇప్పుడైతే దగ్గర వెనక చూపిస్తా. సో ఫస్ట్ టైం అయితే తినిపిస్తున్నా, అంటే చూడడం సెకండ్ టైం. ఒకసారి సూపర్లో చూసినా, ఒకసారి ఇక్కడ చూసినా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నా థర్డ్ టైం. ఇప్పుడు మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట మనం తినేటికి. ఇప్పుడు ఎలిఫెంట్ క్యాంప్లకి అయితే పోతున్నాము. ఎలిఫెంట్ ఫీడింగ్ ఏమో కానీ మనకు కావాలా ఫీడింగ్. ఫస్ట్ ఈడికి వచ్చి ఏనుగు చూడ ముందుగా భయపడుతుండు. అది నాకు గుర్ర అన్నది అది. సో అట్టి ఫండ్లు అడుగు, అట్టి ఫండ్లు ఇస్తారు. సో వీటికి వచ్చేసి పేరు అనమాట కృష్ణ అనమాట. ఇది కృష్ణ దీని పేరు. వస్తుంది జోన్నికి. సో కృష్ణ నీలాకాశం దిగి వచ్చే కృష్ణబాయి అంట ఇలా దోస్తు. ఇటు పోదామంటున్నాడు. సంతోష్ భాయ్ ఆడున్నాడు. దొరుకుతా నేను. సంతోష్ భాయ్ ఆడున్నాడు. ఉర్రింది. సంతోష్ భాయ్ ఆడున్నాడు. రోషన్ భాయ్ ఈడున్నాడు. జాన్ భాయ్ ఈడుండు. జిజ్జబాయ్ హీరో. సంతోష్ అంట. సంతోష్ భామ కామాషి యాక్షన్ కామాషి అక్షయ్. సో ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఈయననే టేక్ కేర్ చేస్తాడు. లేదు మేము పేరు అవునా? నైస్, వెరీ నైస్. ఇంకా ఏమన్నా తినిపిరాళ్ళకు ఇంత దూరం వచ్చిన ఒక పాప జంబు అంట దాని పేరు. ఏంది జంబు జంబు దాని పేరు? జంబు సారీ జంబు జంబు బొమ్మన్ అంట దాని పేరు. బొమ్మన్. దార్ ఇస్ నీటింగ్. ఇట్లా 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 ఇగో. సో గైస్ అది దానికి అయితే ఫుడ్ అయితే అది అప్సెట్ అయిందా? ఎందుకు లేట్ పెడుతున్నా ఫుడ్? అలిగింది అది. దానికి బ్రేక్ఫాస్ట్ లేట్ పెడుతురని చెప్పి అప్సెట్ అయింది అనమాట. నేను ఫోటో దిగుతుంటే అందుకని తింటలేదు. ఒక 5 నిమిషాలు ఫోటో దిగు. ఉదయన్ అంట దాని పేరు. హాయ్ హాయ్ ఉదయన్. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ టైం చూసినా నీ దగ్గర నుంచి. నేను కూడా చాలా ఫస్ట్ టైం. సీరియస్ అర్థమైతలే ఇది అసలు ఎలిఫెంట్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫీమేల్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫీమేల్. క్యా వాట్ ఫుడ్? రాగి రాగి ముద్ద. 800 grams. హార్స్ గ్రామ్. ఓకే. ఎంత హార్స్ ఎంత? ఓకే ఓకే ఓకే. తెలుగు తెలుగే నా మీద తెలుగు వచ్చు అంకుల్.
అంటే ఎన్ని గ్రామ్స్ మీకు నేర్చుకొని అంటే ఎవరిపైన ఎప్పుడైనా అటాక్ చేసిన ఎవరిపైన ఇది ఇది మిమ్మల్ని అయినా కానీ అది కోపం ఎందుకు తినలే అది అచ్చా కనిపెట్టేసింది నైస్ अब तक दवा था पहचान लिया ఎంత మంచిగా ఉందో చూడనా చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను దీని దగ్గర నుంచి సో గైస్ ఇవి కూడా డేంజర్ అనమాట చెప్తారు హైదరాబాద్ వస్తుంది గైస్ సో ఫస్ట్ టైం చూస్తాను ఇంత దగ్గర నుంచి బెస్ట్ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది దీనికా ఇదా ఆస్కార్ అవార్డా ఎలిఫెంట్ విస్పర్ తెలుసు తెలుసు ఇదేనా అది ఏంది దాని చిన్నయ్య థర్డ్ ఓకే ఎలిఫెంట్ విస్పర్ అని ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది ఎలిఫెంట్ విస్పర్ అని దాని తెలుగులో కూడా తీసిరు అదే ఎలిఫెంట్స్ అంట అదొకటి ఇదొకటి ఫస్ట్ వన్ థర్డ్ వన్ తెలుగులో ఏమో సినిమా ఉంటుంది ఏంది మళ్ళీ కనిపెట్టింది అది మందు ఉందని తింటలేదు అది దవా విటమిన్ మందు ఓకే అమ్మో సరే కళ్ళు చూడండి ఇది మంచిగా పెడతారు కదా దీనికి చెరుకు కొబ్బరి పెడతారు ఇది అండ్ ఆ చిన్నది ఆ థర్డ్ వన్ ఏ మూవీ అన్నది ఎలిఫెంట్ విస్పర్ అనమాట సో ఆడన్నో వాళ్ళ ఓనర్స్ వాళ్ళే షూటింగ్ లో కూడా అంటే వాళ్ళిద్దరే వాళ్ళే యాక్ట్ చేసారు వాళ్ళే ట్రైన్ చేసారు అంటే నాట్ ఈమె కాదు అక్కడ ఆరెంజ్ కలర్ ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఆరెంజ్ కలర్ ఆమె చూడండి ఆమె ఈ అంకుల్ ఏ సినిమా అన్న ఎలిఫెంట్ విస్పర్ ఆస్కార్ కూడా వచ్చింది కదా ఆస్కార్ వచ్చింది దీనికి అండ్ దానికి అదే ఇందాక చూపించిన దానికి ఆస్కార్ అవార్డ్ అయితే వచ్చింది అనమాట సో వాళ్ళతో ఫోటో దిగుదాం మనం షూటింగ్ కదా ఎలిఫెంట్ విస్పర్ అంకుల్ కంగ్రాచులేషన్ థాంక్యూ సో మచ్ ఫర్ ద ఫిలిం ఆస్కార్ వచ్చింది ఎలిఫెంట్ విస్పర్ అని ఒక మూవీ ఉంది దానికి ఆస్కార్ వచ్చింది సో వాళ్ళ ట్రైనర్స్ వీళ్ళు అంటే వాళ్ళ టేక్ కేర్ చేసింది వీళ్ళే వీళ్ళిద్దరు అంకుల్ ఇంకా ఆంటీ ఆ మూవీలో యాక్ట్ చేసింది ఇంకా మీకు ఫోటోలు అటాచ్ చేస్తాము అక్కడ ఉన్నాయి రెండు దాని పేరేం పేరు అంకుల్ రఘు ఇంకా బొమ్మి అమ్ము అండ్ రఘు ఎలిఫెంట్ విస్పర్ అని ఒక మూవీలో వీళ్ళే దానికి ట్రైనర్స్ సో మీకు లైవ్ ఏమంటారు సాక్ష్యం ఆస్కర్ అవార్డు వచ్చింది వీళ్ళకి ఆస్కర్ అవార్డ్ ఇంటర్నేషనల్ ఆస్కర్ అవార్డ్ సో థ్యాంక్ యూ అంకుల్ మీ పేరు బొమ్మన్ మూవీలో కూడా బొమ్మన్ మొత్తానికి అయితే అంకుల్ వాళ్ళు కలిసినాం అనమాట మనము అండ్ మంచిగా అనిపించింది కలవంగానే వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా మాట్లాడినారు మనతో చాలా మంచిగా మాట్లాడినారు వితౌట్ హెసిటేషన్ అంకుల్ అంటే మంచి చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఆస్కర్ అవార్డు వచ్చిందంటే అర్థం చేసుకోండి స్టిల్ హీఈస్ ద సేమ్ పర్సన్ చేంజ్ కాలేదు ఆయన ఆస్కర్ అవార్డు వచ్చినా కూడా ఎట్లున్నాడు అర్థం అంకుల్ ఆంటీ ఇద్దరు అండ్ ఎలిఫెంట్స్ కూడా అక్కడే ఉన్నాయి సేమ్ ప్లేసెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసినాం అనమాట మేమైతే అనుకుంటారా మొత్తం లేదు నేను వండుకోవాలి గాయస్ నేను వండుకోవాలి అసలు ఇద్దరు లేదు నాకు you can find
సో గైస్ మీకు ఎక్స్ట్రాడినరీ లొకేషన్ అయితే చూపిస్తాను. జల్దియా చెప్పు, ఏడున్నాం ఇప్పుడు మనం, ఏడున్నాం. ఇప్పుడు ఊటీలో ఉన్నాం మనం. సో గైస్ మొత్తానికి ఊటీ అయితే వచ్చేసాం అనమాట, నిద్ర లేకుండా. ఐ లవ్ ఊటీ, ఐ లవ్ బట్ ఐ లవ్ జిజ్జన్న. అయితే 8 hours నిద్ర లేకుండే కదా, ఓషన్ ఇంత నిద్ర లేదు. డ్రైవింగ్ చేసిండు. 3:30కి వెళ్ళినాం, ఇప్పుడు వచ్చినాం. టైం ఏమవుతుంది? ఆల్మోస్ట్ 11:32. 11:32 అవుతుంది. ఇప్పుడు వచ్చినాం. ఊటీ ఫైనల్లీ వర్త్. డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినందుకు, నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసి ఒక 10 నిమిషాలు కూడా నిద్ర వాళ్ళ గ్యాస్. నేనైతే నిజం చెప్తాను, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, వీడు వండుకున్నాయి. వండుకోలే ఏదో అన్న కూడా మర్చిపోయినా మరి. తెలుసా? వీళ్ళు సతాయిస్తారు అనమాట, గమ్మున వండుకున్నాను అందుకని. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బ్యాగులు తీసుకొని గమ్మున లోపల పెట్టుకుందాము. లేపనా తాళం. ఏనుగులు చేసినాము, పికప్ చేసినాము, జింకలు. ఇంకోటి హైలైట్ ఏంటంటే నన్ను కూడా చూసినాం. ఎలిఫెంట్ విస్పర్ ట్రైనర్స్, ఆస్కర్ అవార్డ్ విన్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ సింపుల్ ఉన్నారు తెలుసా, చాలా సింపుల్ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు మంచిగా. దట్ ఈస్ హైలైట్ యాక్చువల్లీ. అది కూడా వస్తుంది వీడియో. టూర్ హైలైట్ అంటే అది ఒకటే. ఇంత ప్రౌడ్ కూడా లేదు వాళ్ళకి, జస్ట్ మంచిగా పిలవంగానే వచ్చినారు. ప్రైడ్ ఏం లేదు వాళ్ళకి. తెలిసిన వాళ్ళతో ఎట్లా చాలా మాట్లాడతారు. డౌన్ టు అర్త్ ఉన్నారు వాళ్ళు, అండర్స్టాండింగ్ కూడా ఉన్నారు. లాంగ్వేజ్ తమిళనాడు కదా, సో తమిళ్ మనకు రాకపోయినా కూడా చాలా అండర్స్టాండింగ్ ఉండేవాళ్ళు. ఎస్ అది